హోలా మెంతిస్ తెలిసినే వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రియల్ హోమీస్ అండ్ ది నరేటర్ జీవి. సో ఈ రోజు అయితే మనం ఆడుకోబోతున్నాం తలపతి కేసరి అదే జననాయకన్ ఒక రిలీజ్ డేట్ గురించి. ఈ మూవీ వెనకాల చాలా అంటే చాలా కథ జరుగుతుంది. సో దాని గురించి పైపని టచ్ చేసుకుంటూ అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అనే దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఈ మూవీ రిలీజ్ అవ్వకపోవడానికి గల కారణం వచ్చేసి సెన్సర్ సర్టిఫికేట్ అయితే రిలీజ్ అవ్వలేదు. అంటే సిబిఎఫ్సి అయితే సెన్సర్ సర్టిఫికేట్ అయితే ఇవ్వట్లేదు. అంటే కొన్ని కట్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళు కట్ చేసి వచ్చినా సరే మళ్ళీ ఇంకోసారి కట్ చేయాలి, ఇలా రిలీజన్ గురించి అంటున్నారు లేదా ఆర్మీ గురించి చూసించారు అని చెప్పి ఇలా చాలా అయితే చాలా చెప్పుకుంటూ వచ్చింది. అండ్ ఈ మూవీ కట్ అయితే మనకి ఎప్పుడో డిసెంబర్ ఎండింగ్లో అయితే ఇచ్చారంట. బట్ వాళ్ళైతే 1 వీక్ అయ్యాక కూడా సర్టిఫికేట్ రిలీజ్ చేయలేదంట. ఇలా అవ్వడం వల్ల మూవీ టీం అయితే కోర్టు దగ్గరికి వెళ్ళింది. అండ్ కోర్టులో అయితే ఇప్పటికి ఇంకా జడ్జిమెంట్ జరుగుతూనే ఉంది. అండ్ ఫైనల్ హియరింగ్ ఇంకా అవ్వలేదు. అండ్ కోర్టులో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు సెన్సార్ సర్టిఫికేట్ లేకుండా అసలు ఎలా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారని అడిగింది. బట్ మూవీ టీం ఏం రిప్లై ఇచ్చిందంటే, ఇప్పుడు దురంధర్ 2 కూడా ఉంది, దానికి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందా, రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కదా, ఇది నార్మల్ ప్రాక్టీస్, దానికి సంబంధించింది ఎందుకు ఆపారు అని అడుగుతుంది. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి. అండ్ ఇంకొన్ని వాదనలు కూడా జరిగినాయి. అండ్ ఈ మూవీ పోస్ట్ పోన్ అవడం వల్ల వీళ్ళకంటూ చాలా అంటే చాలా లాస్ వచ్చిందంట. అండ్ ఓటీటీ కూడా రిటర్న్ అడుగుతుందంట డబ్బులు అనేది. అండ్ ఇంకా చాలా వాదనలు అయితే వినింది కోర్టు. అండ్ వాళ్ళిద్దరి మధ్య అపోనెంట్ మంచి ఏమో జరుగుతుంది అన్ని వినింది. ఈ ఫైనల్ హియరింగ్ అనేది ఎప్పుడైనా ఉండొచ్చు. బట్ ఇంకా వాళ్ళు ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. మోస్ట్లీ 27th అని అంటున్నారు. బట్ చూద్దాం, ఒకవేళ 27th కల్లా హియరింగ్ వచ్చేసి సర్టిఫికేట్ రిలీజ్ చేశారంటే ఫిబ్రవరిలో అయితే రిలీజ్ అవుతుంది, 2nd వీక్ ఆర్ 1st వీక్లో. అండ్ అప్పటికి కూడా సెన్సార్ సర్టిఫికేట్ రిలీజ్ అవ్వకపోతే ఇంకా మన ఎలక్షన్స్ తర్వాతే మాట్లాడుకోవాలి సినిమా గురించి. అండ్ ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేస్తే ఇంకా ఛాన్స్ ఉండదు. అంటే ఇది ఒక పార్టీ గురించి రిలీజ్ చేస్తూ మాడిన సినిమా అని మీకు కూడా తెలుసు. సో చూద్దాం లాస్ట్కి ఏమవబోతుందో అని చెప్పి. అండ్ మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా రిలీజ్ని? ఒకవేళ రిలీజ్ అయితే మీరు చూస్తారా అనేది కామెంట్ చేసేయండి. అండ్ ఇది వాళ్ళ షార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నా, మంచి ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి.